చక్కని ధ్యాన స్థితిలో ఉన్నాం. మనం కొద్ది క్షణాల్లో చక్కని సెషన్స్ మనం వినబోతున్నాం. క్వాంటమ్ ఎనర్జీ పైన మొదటి సెషన్, తర్వాత జేసీ శివరంజన్ ద్వారా చక్కని వ్యక్తిత్వ వికాసం వినబోతున్నాం. యువత ధ్యానం చేయటం వలన తనలో వృధా అవుతున్న మానసిక శక్తి లక్ష్య సాధన కోసం, కెరియర్లో ఉన్నతి కోసం ఉపయోగపడుతుంది. కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో ఉన్నాం. మనం ధ్యానం చేసేటప్పుడు అద్దాలు లేకుండా కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస. ఇది ధ్యాన సమయం. ఏ పని చేయడానికి ముందైనా వినాయకుడు పూజ చేస్తాం మనం. వినాయకుడు ధ్యానానికి చిహ్నం. వినాయకుల వారు శివపార్వతుల చుట్టూ తిరిగినట్టు మనకు తెలుసు. అంటే ధ్యానం చుట్టూ కళ్ళు మూసుకొని వినాలి, కళ్ళు మూసుకొని సాధన చేయాలి. క్లాస్ జరిగేటప్పుడు కళ్ళు తెరుచుకొని రెండు చెవులు రిక్కించుకొని వినాలి. యువతలో అనంతమైన శక్తి ఉంది, ఇన్నర్ పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియల్ని సరి అయిన విధంగా ఉపయోగించుకోవడం కోసం ధ్యానం. ఆ శక్తి ఉంది, దానిని ఎలా వినియోగించుకోవాలి తెలియజేసేది ఆధ్యాత్మిక శాస్త్రము. ఆధ్యాత్మిక శాస్త్రం ధ్యాన శాస్త్రంతో ప్రారంభమవుతుంది. ధ్యాన శాస్త్రములో 3 సూత్రాలు ఉన్నాయి. మొదటి సూత్రం శ్వాస మీద ధ్యాస. రెండవ సూత్రం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాసతో ఉంటామో మనస్సు శూన్యం అవుతుంది. రెండవ సూత్రం. ఎప్పుడైతే మనస్సు శూన్యం అవుతుందో మనలోని 72,000 నాడులు అంటాం, కానీ 2,72,000 నాడులన్నీ పూర్తిగా శుద్ధి జరుగుతాయి. ఎప్పుడైతే 2,72,000 నాడులు శుద్ధి జరిగాయో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, బుద్ధి వికాసం జరుగుతాయి. యువత విద్యార్థులు శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ మానసిక ప్రశాంతత, చలాకితనం పెంచుకోవడానికి ధ్యానం, బుద్ధి వికాసం పెంచుకోవడానికి ధ్యానం. బుద్ధి వికాసం అంటే ఏంటి? చదివింది చక్కగా సంపూర్ణంగా అర్థం చేసుకోవడం. అర్థం చేసుకున్న దాన్ని ఇంటర్వ్యూలో కానీ, పేపర్లో రాస్తున్నప్పుడు, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కానీ చక్కగా ప్రజెంట్ చేయడం కోసం ధ్యానం. కోటాను కోట్ల పసిఫిక్ మహాసముద్రాలంత ఆత్మశక్తిని తెలుసుకోవడం కోసం ధ్యానం. తనలోని బలాలను, బలహీనతలను తెలుసుకోవడం కోసం ధ్యానం. ఎడమ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, కుడి పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రెండిటిని అనుసంధానం చేసుకోవడం కోసం ధ్యానం. చిన్నప్పుడు రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, కుడి భాగం చాలా ఉత్తేజితంగా ఉంటుంది, అందుకే చలాకీగా ఉంటారు, తొందరగా నేర్చుకుంటారు. ఎదుగుతున్న కొద్దీ ఎడమ మెదడు భాగం లాజిక్ వస్తూ ఉంటుంది. అదెందుకు, ఇదెందుకు, అదెలా, ఇదెలా అని. అప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతాయి, భయాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తామో ఇన్నర్ పొటెన్షియల్ పెరుగుతుందో అప్పుడు ఎడమ భాగం, కుడి భాగం రెండిటి మధ్యన అనుసంధానం పెరుగుతుంది. కావలసినంత లాజిక్ అండ్ క్రియేటివిటీ రెండు కలగలిపి జీవిస్తాం. ఎడమ బ్రెయిన్ భాగము ప్రాపంచిక జీవితానికి చిహ్నం అయితే, కుడి బ్రెయిన్ భాగము ఆధ్యాత్మిక జీవితానికి చిహ్నం. రెండు మెదడు భాగాలను
రెండింటిని ఉపయోగించాలి, కలగలిపి జీవించాలి. కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాసతో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితం, కళ్ళు తెరిచి మనం పనులు చేసుకుంటున్నప్పుడు ప్రాపంచిక జీవితం. రెండు బొమ్మ బొరుసు లాంటివి, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ లాంటివి. హార్డ్వేర్ ఉండి సాఫ్ట్వేర్ లేకపోతే ఉపయోగం లేదు. సాఫ్ట్వేర్ ఎలా వస్తుంది హార్డ్వేర్ లేకుండా? రెండు ఇంపార్టెంటే. కాబట్టి మై డియర్ యంగ్ మాస్టర్స్, ధ్యానం చేయాలి. వివేకానందుల వారు టీనేజ్లోనే ధ్యానం ప్రారంభించి గొప్ప స్పిరిచువల్ డైనమోగా ఎదిగారు. హనుమంతుల వారు 2వ ఏట నుంచి ధ్యాన సాధన చేశారు, శక్తిశాలి బుద్ధిశాలి అయ్యారు. కృష్ణ భగవాన్ల వారు 3వ ఏటనే ధ్యానం చేసి జగద్గురువు అయ్యారు, కృష్ణ పరమాత్మ అయ్యారు. మనందరం కూడా ధ్యానం చేస్తాం. ధ్యానం చేసి నేను అద్భుతమైన శక్తి క్షేత్రాన్ని, అనంతమైన శక్తి క్షేత్రాన్ని తెలుసుకుంటాం. చివరి 1 నిమిషం 30 సెకండ్లు. పదిహేను సెకండ్లు, 10 సెకండ్లు, 10, 9, 8, 7, 6, 5, 4. ఏటీఎం అంటాం ధ్యానం, ఎనీ టైం మెడిటేషన్. ఏపీఎం ఎనీ ప్లేస్ మెడిటేషన్. ఏఎస్ఎం ఎనీ సిచ్యువేషన్ మెడిటేషన్. 3, 4, 2, 1. ఓకే ప్లీజ్, మెల్లిగా 2 చేతులు విడదీద్దాం, కనురెప్పల పైన పెడదాం. కంప్లీట్గా హియర్ అండ్ నౌలోకి వచ్చేసాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు విడదీస్తూ కళ్ళను తెరుస్తూ మన ధ్యానానికి చక్కగా చప్పట్లు కొడదాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అవేకినింగ్ ఇన్నర్ పొటెన్షియల్ వర్క్షాప్కి, కడతాల్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్ని ఏర్పాట్లు చేశారు, వండర్ఫుల్. సో వెనకాల ఉన్న వాళ్ళందరూ దయచేసి ముందుకు వచ్చేసేయండి. అందరూ ముందుకు వచ్చేయాలి. ముందు సీట్లు ఫస్ట్ 2-3 రోస్లోనే కనబడాలి. అందరండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావాలి ముందుకి. అమ్మా మీరు అక్కడ వెళ్ళాలి, కొంచెం అటు వెళ్ళండి. ఆ సీట్ అటు తీసుకోండి, పర్వాలేదు. ఆ సీట్ అటు ఇవ్వండి సార్. సో ఎన్నో రోజులో ఉన్నాం మనం? 22, 23, 24, 25, 26, 27. ఈరోజు 28 సప్తాహంలో ఉన్నాం. గట్టిగా చప్పాలు కొడదాము మరి. రైట్. సో ఎక్స్పీరియన్సెస్ ఎంతమంది రికార్డ్ చేయించారు? మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఎంతమంది రికార్డ్ అయింది మీ ఎక్స్పీరియన్సెస్? ఎవరెవరు మాట్లాడారు? మీరు మాట్లాడారా? రైట్, అందరూ కూడా మాట్లాడవచ్చు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు ఉండండి కొద్దిసేపు, మీ రికార్డ్స్ చేస్తారు. మీ ఎక్స్పీరియన్సెస్ ఏం జరిగింది, ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. సో ఈనాటి క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్ కూడా వచ్చేసారు. గట్టిగా చప్పాలు కొడదాం మనం. సో వీరిని ఇంట్రడ్యూస్ చేసుకుందాం మనం కొద్ది క్షణాల్లో, రామోజీ మాట్లాడిన తర్వాత. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అన్నప్పుడు మీరేం చేయాలా? చప్పట్లు కొట్టాలా? ఫస్ట్ పాయింట్, మనందరం ఒకటి నేర్చుకోవాలి. ఈ క్షణంలో ఉండడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఎరుక. చెప్పండి. అవేర్నెస్. మన జీవితంలో వచ్చే సమస్యలన్నిటికీ మూలము అవేర్నెస్ లేకపోవడం. ధ్యానం ఏమిస్తుంది మనకి? అంతే, ఇంతకుమించి మన ఏం అవసరం లే. వెలుగులో అన్నీ కరెక్ట్గా చేసుకుంటాము, చీకటిలో అన్నీ తప్పుగా జరుగుతాయి. మనం చీకటిలో ఉన్నాము అంటే ఎరుక లేదు, అజ్ఞానం. ధ్యానం చేస్తాము, ఎరుక వస్తుంది. మన జీవితాల్లోకి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. సో
ఆ వెలుగులు నింపడానికే ఎంతోమందిని మనం స్పీకర్లను తీసుకొస్తున్నాం కదా. సో ఆ స్పీకర్లలో ఈరోజు మనము త్రిశక్తి ఎంటర్టైన్మెంట్ అనే ఒక సంస్థను స్థాపించి క్వాంటమ్ సంబంధించినటువంటి ఎనర్జీని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మెడిటేషన్, స్పిరిచువల్ సైన్స్, ఇలా మోటివేషనల్ అన్నీ బయట మోటివేషనల్ స్పీకర్ గాను, మన సొసైటీలో పిరమిడ్ మాస్టర్ గాను ఈ సబ్జెక్ట్ అంతా తన సొంతంగా నేర్చుకొని ఇవాళ మనకి అందించడానికి వచ్చినట్టున్నారు మన సిద్ధా గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. సో వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుందాము. ఈరోజు సార్ది మెసేజ్ తీసుకుందాం. చక్కగా ఎరుకతో విందాం. దేంతో విందాం? ఏమీ ఆలోచించొద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.